చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత 12 రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు చక్ర తీర్థోత్సవం, ధ్వజావరోహణం, ఘటాభిషేకం, పుష్పయాగంతో సుసంపన్నమయ్యాయి. అమ్మవారికి ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన తర్వాత స్నపన విధి విశేష పూజాధికములు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించిన పిమ్మట అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. ఈ రోజు సువాసిని మణులు అందరూ కలిసి జరిపినటువంటి చూర్ణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారికి అభిషేకానికి పసుపు కొమ్ములు, సుగంధ ద్రవ్యాలు అన్ని ఒకచోట చేర్చి తిరగలిలో వేసి ముత్తైదువులు విసిరి అమ్మవారికి ఒక పాత్రలో సమర్పించారు. ఈ చూర్ణాన్ని చక్ర తీర్థోత్సవంలో మరియు అమ్మవారికి నలుగు పిండిగా ఉపయోగించి స్నాపనం జరుపుతారు. చక్ర స్నాన ఉత్సవంలో ముఖ్య అర్చకులు బ్రహ్మశ్రీ వెంకట నాగరాజు శర్మ నేతృత్వంలో బ్రహ్మశ్రీ వేముగంటి సుధాకర్ శర్మ ద్వారా వైభవంగా నిర్వహింపబడింది. దర్శించిన భక్తులు ఒక దివ్యానుభూతికి లోనయ్యి ఆనంద పరవశులయ్యారు. అనంతరం భేరీ తాడనం జరిపి ధ్వజారోహణం చేశారు. బ్రహ్మోత్సవ నిర్వహణలో అధికారుల, అర్చకుల, భక్తులు లేదా తదితరులు ఎవరి వలనైనా జ్ఞాతంగా జరిగిన పొరపాట్లు లేదా న్యూనాతర్తిక దోషాల వల్ల సంక్రమించే పాపం తొలగిపోయి బ్రహ్మోత్సవ సంపూర్ణ సాంగత్వం కలిగి భక్తులందరికీ శుభాలు ప్రార్థింపజేయడానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శాస్త్రంలో చెప్పబడిన మేరకు పుష్పయాగంలో అమ్మవారికి అర్చకులు 10 సార్లు జరిపిన దశార్చన ఆరాధన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించింది. దేవాలయంలో అమ్మవారి ఊరేగింపు నిమిత్తం తన సొంత ద్రవ్యం ₹1 కోటి వ్యయంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అడ్వాన్స్ గా ₹45 లక్షల చెల్లించి 30 అడుగుల రథం తయారీకి పూనుకున్నారు. మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపతో శిల్పి గిర్మాజీ ప్రవీణ్ చారి ఆధ్వర్యంలో రథం తయారీకి దేవాలయ చైర్మన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాది శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, మూగా శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి రామల సునీత మరియు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషులు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు ఈవో శ్రీమతి రామల సునీత మాట్లాడుతూ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన అధికార, అనధికార ప్రముఖులు, దాతలు, భక్తులు, కుల సంఘాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు ముందు బంగారముతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారికి మాడవీధులు సశాస్త్రీయంగా ఒక 35 అడుగుల షట్త్రింశ తత్వాలకు ప్రతీకగా 36 అడుగుల శ్రీపర్ణికా దారుమయ రథాన్ని అమ్మవారికి చేయించాలని మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు సంకల్పించి అమ్మవారి చుట్టూ మాడవీధుల నిర్మాణాన్ని ఒక 75% పూర్తి చేయించారు. అట్లాగే ఈ రథ నిర్మాణానికి కూడా ముందు ఆయన 25 లక్షల పెట్టి మళ్ళీ ఆయన పరివారం అంతా కలిసి ₹1 కోటి వెచ్చించి ఈ అమ్మవారికి రథం చేయిస్తూ ఉన్నారు. సశాస్త్రీయంగా శ్రీపర్ణికా దారుమయం రథ నిర్మాణానికి శ్రేష్టమైనట్లు వాస్తుశాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రం ప్రకారం తేకు కర్రతోటి ఈ రథం చేయించడం జరుగుతుంది. అమ్మవారికి ఈ రథసేవలో అమ్మవారు తిరగడం వల్ల శరీరాన్ని రథంతో పూరుస్తారు. అమ్మవారికి రథోత్సవాన్ని సశాస్త్రీయంగా జరపడం వల్ల సకల జనులు క్షేమంగా ఉండి వాళ్ళ జీవన రంకులు లేకుండా నిరాటంకంగా కొనసాగుతుంది అని మా శాస్త్రంలో చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు మాడవీధుల నిర్మాణం
అయ్యే క్రమంలో ఆ మాడవీధుల్లో అమ్మవారిని రథంలో ఊరేగించి ఉత్సవాలలో కానివ్వండి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించడానికి మన శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి కృషితోటి వారి మన దాతల సహకారంతో ఈరోజు అమ్మవారికి బల్లర్షా నుంచి 45 lakhs విలువ చేసేటువంటి టేకు కర్రని మంచి టేకు కర్రని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రథానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ఈరోజు శేషువయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ధర్మకర్తలు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన ప్రవీణాచారి శిల్పి గారి వర్క్ని ప్రారంభించడం జరిగింది మంచి ముహూర్తంలో. దీనికి సంబంధించి కూడాను ఈ అమ్మవారి రథము సకాలంలో పూర్తి అయ్యి అమ్మవారి ఉత్సవాలన్నీ కూడాను అమ్మవారికి సంబంధించిన రథోత్సవము మాడవీధులలో అంగరంగ వైభవంగా ప్రారంభం అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఈరోజు పనిని ప్రారంభించడం జరిగింది. ధన్యవాదాలు. ధర్మానికి కంకణబద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్లో